ఐరలు పడుకునే ముందు ఒక కథ చెప్పుకుందామా? సరే, ఈరోజు కథ నేను చెప్పనా, నాన్న చెప్పమంటావా? నాన్న చెప్పాలా? నాన్న చెప్పాలంట. సరే, నేను చెప్పనా? సరే. సరే చూడు, కథ చెప్తానే. అనగనగా ఒక గ్రామం ఉండేదంట. ఆ గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఒక మేకల మంద బతుకుతూ ఉండేవంట. ఒకసారి ఆ మేకల మందులో ఒక మేక 5 మేక పిల్లల్ని జన్మనిచ్చిందంట. ఇగో ఇవే ఆ మేక పిల్లలు. ఆ పరిసర ప్రాంతాల్లో వేటాడే జంతువులను తినే ఒక తోడేలు ఆ మేకల మీద కన్నుపడిందంట. మేకల మందలోని తల్లి మేక తన పిల్ల మేకలను చాలా జాగ్రత్తగా పెంచుతూ వస్తుందంట. అది తన పిల్లలకు ఈ విధంగా సలహా ఇస్తూ ఉండేదంట. నా ప్రియమైన పిల్లలారా, మీ మీద దుష్ట జంతువుల కన్ను పడి ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుందంట. నాకు దూరంగా మీరు ఎప్పుడు మేయడానికి అడవిలోకి వెళ్ళకండి, మీరు కాస్త పెరిగి పెద్దయ్యాక ఒంటరిగా మేయడానికి వెళ్దురు, కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అందంట. ఒకరోజు పొద్దున్నే తల్లి మేక తన పిల్లల కోసం ఆహారం వెతకడానికి అడవిలోకి వెళ్ళిందంట. ఈ అవకాశం కోసం కరెక్ట్గా ఎదురు చూస్తున్న ఒక తోడేళ్ళు పిల్ల మేకల దగ్గరికి వచ్చి వాటితో తీయగా మంచి వాయిస్తో ఇలాగందంట. ఓ పిల్లలారా, నేను మీ మావయ్యను, ఒకసారి నాతో రండి, మీకు మంచిగా ఆహారం దొరికే పొదలను చూపిస్తాను అని అందంట. నక్క మాటలు విన్న పిల్ల మేకల్లో ఒక మేకపిల్ల దాంతో ఇలాగందంట. మీరు ఎలా చెప్పగలరు మీరు మా బంధువని? మీకు మాకు పోలికలు కూడా లేవు. ఆ మాటలకు తోడేలు నవ్వుతూ ఇలాగందంట. ఓ నా పిల్ల మేక, నేను మీరుంటున్న మందను వదిలి వెళ్ళి చాలా కాలమైంది. అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల నా పోలికలు కూడా మారిపోయాయి అని ఎంత చెప్పినా మేకపిల్లలకు తోడేలపై అనుమానం అలాగే ఉందంట. అవి తమ ఇంట్లో నుండి బయటికి రావడానికి చాలా డౌట్ పడుతూ ఉన్నాయంట. ఆ పిల్ల మేకలు తోడేలతో ఈ విధంగా అన్నాయంట. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా అమ్మ ఇంట్లో లేదు, మా అమ్మ తిరిగి వచ్చాక మీరు రండి. మా అమ్మ లేని టైంలో మేము కొత్త వాళ్ళకి ఇంట్లోకి ఆతిథ్యం ఇవ్వలేము అని చెప్పిందంట. తల్లి మేక ఈలోపు రానే వచ్చిందంట. వచ్చి తోడేలతో గట్టిగా పోట్లాడి దాన్ని వెళ్ళగొట్టేసిందంట. తన పిల్లలు తన మాట విన్నందుకు తల్లి మేక చాలా సంతోషంగా ఉందంట. బాగుందా కదా? ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి మీ మమ్మీ డాడీ పిలుస్తున్నారు రా వెళ్దాం అంటే, రాను, నేను మమ్మీ డాడీతోనే వెళ్తాను అని చెప్పాలి. ఓకేనా? ఓకేనా? డన్ చెప్పు, డన్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.